హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈ సంవత్సరం డీఎస్సీ రాస్తున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. అందరూ కూడా ఎగ్జామ్ బాగా రాయాలి. మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి తెలుగు మెథడాలజీ అవుతుందండి. సెవెంత్ లెసన్ అవుతుంది. సెవెంత్ లెసన్‌కి సంబంధించి బిట్స్ అనేవి మనం చెప్పుకోవడం జరుగుతుంది. దీనికి ముందు మనం ఈ సెవెంత్ లెసన్‌కి సంబంధించి మనం 2 వీడియోస్ చేసాము. ఇది మూడో వీడియో అండి. సెవెంత్ లెసన్‌కి సంబంధించి అలాగే మనకి ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ లెసన్స్ అనేవి కంప్లీట్ చేసేసాం మనము. మెథడాలజీకి సంబంధించి. అలాగే మన ఛానల్‌లో తెలుగు కంటెంట్ అనేది కంప్లీట్ అయిందండి. థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు ప్రతి ఆహ్, క్లాస్ వైస్ చేసామండి. ప్రతి క్లాస్‌లో లెసన్ వైస్ చేసాం బిట్స్ అనేవి. చాలా ఎక్కువ వీడియోస్ వచ్చాయండి. అంటే ఎక్కువ వీడియోస్ వచ్చాయంటే మనకి దానికి అర్థం ఏంటంటే అన్ని బిట్స్ కూడా మనం కవర్ చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి మన ఛానల్‌లో చెప్పడం జరుగుతుంది డీఎస్సీకి సంబంధించి. ఒకసారి ఛానల్ చెక్ చేయండి కొత్త వాళ్ళైతే. అలాగే వీడియో గాని నచ్చితే లైక్ చేయండి. కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఒకసారి చెక్ చేయండి. అలాగే మన ఛానల్‌లో డీఎస్సీ కోసం ఒక ప్లేలిస్ట్ ఉందండి. జీడీఎస్ ఛానల్, డీఎస్సీ బిట్స్, జీడీఎస్ ఛానల్, డీఎస్సీ బిట్స్ అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. అది ఓపెన్ చేస్తే మనకి డీఎస్సీకి సంబంధించి అన్ని బిట్స్ అందులో ఉంటాయి. ఒకసారి చెక్ చేయండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ లెసన్ వైస్ చెప్పడం జరుగుతుంది. ప్రతి సబ్జెక్ట్ కూడా మనం లెసన్ వైస్ చెప్పడం జరుగుతుంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే అండి. ఇప్పుడు మనం టాపిక్‌లోకి వెళ్దాము. చూడండి సెవెంత్ లెసను ఈరోజు మనం నిన్న చెప్పుకునే వీడియోకి కంటిన్యూషన్ అండి. నిన్న వీడియో చూస్తేనే ఈరోజు మీకు అర్థమవుతుంది. లేకపోతే అర్థం కాదండి. ఇది మెథడాలజీ కదా! కొంచెం ముందు వీడియో చూస్తేనే తర్వాత వీడియో అర్థమవుతుంది. ఈ వీడియో చూసాక రేపు వీడియో చూడాలండి. అలా అయితేనే మీకు అర్థమవుతుంది. నిన్న వీడియోకి కంటిన్యూషనే ఈరోజు వీడియో. చూడండి లెసన్ ఏంటంటే మనకి సెవెంత్ లెసను ప్రణాళిక రచన. ప్రణాళిక రచన. దాని గురించి ఈరోజు మనం చెప్పుకుందాం. ఇక్కడ చూడండి. నిన్న చెప్పేసామండి. దాని కంటిన్యూషన్ ఇది. బోధనభ్యసన కార్యక్రమాలకు, పాఠ్య ప్రణాళికకు అనుబంధంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలు సహపాఠ్య కార్యక్రమాలు. బోధనభ్యసన కార్యక్రమాలకు, పాఠ్య ప్రణాళికకు అనుబంధంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలేంటంటే సహపాఠ్య కార్యక్రమాలు. అలాగే సహపాఠ్య కార్యక్రమాలను అనుబంధ పాఠ్య కార్యకలాపాలని, అదనపు పాఠ్య కార్యకలాపాలని పేర్కొనవచ్చు. సహపాఠ్య కార్యక్రమాలను అనుబంధ పాఠ్య కార్యకలాపాలని, అదనపు పాఠ్య కార్యకలాపాల కా అదనపు పాఠ్య కార్యక్రమాలని పేర్కొనవచ్చనమాట. సహపాఠ్యక్రమాలను మనం అనుబంధ పాఠ్య కార్యక్రమాలని, అదనపు పాఠ్య కార్యక్రమాలని పేర్కొనవచ్చు. అలాగే మాతృభాష బోధన విలువలను వైయక్తిక విలువలు, సామాజిక విలువలని వర్గీకరించారు. మాతృభాష బోధన విలువలను వైయక్తిక విలువలు, సామాజిక విలువలని వర్గీకరించారనమాట. చూడండి మాతృభాష బోధన విలువలను వైయక్తిక విలువలు, సామాజిక విలువలను వర్గీకరించారు. చూడండి కుక్క, గాడిద కథ వల్ల విద్యార్థులు తెలుసుకునేది ఏంటంటే ఎవరి కర్తవ్యాన్ని వారు నిర్వహించుకోవాలి. కుక్క, గాడిద అనే కథ ఉంటుంది. దానివల్ల విద్యార్థులు తెలుసుకునేది ఏంటంటే ఎవరి కర్తవ్యాన్ని వారు నిర్వహించాలి. నాలుగెద్దులు సింహం కథ వల్ల విద్యార్థులు తెలుసుకునేది ఏంటంటే కలిసి ఉంటే కలదు సుఖం. నాలుగెద్దులు సింహం కథ వల్ల విద్యార్థులు తెలుసుకునేది ఏంటంటే కలిసి ఉంటే కలదు సుఖం. రైతు పాము కథ వల్ల విద్యార్థులు తెలుసుకునేది ఏంటంటే చెడ్డవారిని చెంతకు చేర్చకూడదు. ఈ విధంగా మనకి ఉంటాయన్నమాట. కథల ద్వారా నీతులు అనేవి ఈ విధంగా మనం తెలుసుకోవాలనేది. నెక్స్ట్ పిల్లల కోసం రాయబడే సాహిత్యం ఏంటంటే బాల సాహిత్యం. పిల్లల కోసం ప్రత్యేకించి రాయబడిన సాహిత్యం ఏంటంటే బాల సాహిత్యం అవుతుంది. ఊగాడమ్మ ఊగాడు కోతి బావతో ఊగాడు. ఇది క్రీడా పాట అవుతుంది. ఊగాడమ్మ ఊగాడు కోతి బావతో ఊగాడు అనేది మనకి ఇక్కడ క్రీడా పాట అవుతుంది. నెక్స్ట్ కురుస్తుంది 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 భాషణ నైపుణ్యం వృద్ధి చేసే పాట అనమాట. కురుస్తుంది కురుస్తుంది అనే పాట భాషణ నైపుణ్యం వృద్ధి చేసే పాట అవుతుంది. కాకి కాకికి కావు కావు పిల్లి పిల్లి మ్యావ్ మ్యావ్ పరిసరాల జ్ఞానాన్ని పెంచే పాట ఇది. పరిసరాల జ్ఞానాన్ని పెంచే పాట ఇది. అమ్మంటే నాకిష్టం, నాన్నంటే ఎంతో ఇష్టం. ఆపిల్ అంటే నాకిష్టం, నారింజ అంటే నాకిష్టం. పిల్లల్లో సైద్వకరాలని పెంచే పాట అన్నమాట ఇది. లక్క పిడతల పేరుతో పిల్లల పాటలు రాసినది చింతా దీక్షితులు అనమాట. లక్క పిడతలు అనే పేరుతో పిల్లల పాటలు రాసింది ఎవరంటే చింతా దీక్షితులు గారు. అలాగే
విద్యా విధానంలో సక్రమంగా విద్యా ప్రక్రియ జరగాలంటే తప్పనిసరిగా ఉండవలసింది ఏంటంటే విద్యా ప్రణాళిక. విద్యా విధానంలో సక్రమంగా విద్యా ప్రక్రియ జరగాలంటే తప్పనిసరిగా ఉండవలసింది విద్యా ప్రణాళిక. విద్యా లక్ష్యాలను సాధించడానికి తయారు చేసుకున్న ప్రణాళికను విద్యా ప్రణాళిక అంటారని అన్నారు. విద్యాలయ విద్యా విద్యా లక్ష్యాలను సాధించడానికి తయారు చేసుకునే ప్రణాళికను విద్యా ప్రణాళిక అంటారని చెప్పడం జరిగింది. పాఠశాలలో విద్యార్థులకు కల్పించిన వ్యాసంగాలన్నీ కలిపితే అది విద్యా ప్రణాళిక అని ఆల్బర్ట్ అన్నారు. ఇక్కడ మనకి చూడండమ్మా. విద్యా విధానంలో సక్రమంగా విద్యా ప్రక్రియ జరగాలంటే తప్పనిసరిగా ఉండవలసింది విద్యా ప్రణాళిక. విద్యా లక్ష్యాలను సాధించడానికి తయారు చేసుకునే ప్రణాళికను విద్యా ప్రణాళిక అంటారని అన్నారు. పాఠశాల విద్యార్థులకు కల్పించిన వ్యాసంగాలను కలిపితే అదే విద్యా ప్రణాళిక అని ఆల్బర్ట్ అనడం జరిగింది. అలాగే మనకి ఇక్కడ చూడండి, మన సంస్కృతి పరంపర నుంచి ఆశించదగిన అనుభవాలైన జ్ఞానం, అవగాహన అనేది జాతీయ విద్యా విధాన నైపుణ్యాలు, వైఖరులను వ్యవస్థీకరించే యోచనే విద్యా ప్రణాళిక. అది విద్యా విధానం 1986 అనడం జరిగిందన్నమాట. నెక్స్ట్ విద్యా హక్కు చట్టం అంటే 2009. విద్యా హక్కు చట్టం 2009. ఉపాధ్యాయ విద్య జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2010. విద్యా హక్కు చట్టం 2009, ఉపాధ్యాయ విద్య జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2010. విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాలు సామాజిక చైతన్యం కలిగించడం, ఉత్తమ పౌరునిగా తీర్చిదిద్దడం, జీవనోపాధి కల్పించడం, విద్యార్థి కేంద్రంగా విద్య ప్రగతికి బాటలు వేయడం. చూడండి, విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాలు ఏంటంటే సామాజిక చైతన్యం కలిగించడం, ఉత్తమ పౌరునిగా తీర్చిదిద్దడం, జీవనోపాధి కల్పించడం, విద్యార్థి కేంద్రంగా విద్య ప్రగతికి బాటలు వేయడం. విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాలు ఇవన్నీ కూడా మనకి. వాచకాలలో ఉండాల్సిన భాష ఏంటంటే ఆధునిక ప్రామాణిక భాష. ఆధునిక ప్రామాణిక భాష అవుతుంది. వాచకాల్లో ఉండవలసిన భాష ఆధునిక ప్రామాణిక భాష అవుతుంది. విద్యా ప్రణాళిక విద్యా బోధన మౌలిక సూత్రాలు నిర్ణయిస్తే విషయ ప్రణాళిక బోధనాంశాలు నిర్ణయిస్తుంది. ఏ తరగతిలో భాషా పాఠ్యపుస్తకాన్ని చదవడం ప్రారంభిస్తారంటే మనకు 1వ తరగతిలో. ఏ తరగతిలో భాషా పాఠ్యపుస్తకాన్ని చదవడం ప్రారంభిస్తారంటే 1వ తరగతిలో. అలాగే ఉత్తమ పాఠ్యపుస్తకానికి ఉండే 2 లక్షణాలు ఏంటంటే బాహ్య లక్షణాలు, అంతర లక్షణాలు. ఉత్తమ పాఠ్యపుస్తకానికి ఉండే లక్షణాలు ఏంటంటే 1 బాహ్య లక్షణం, 2 అంతర్ లక్షణాలు. పాఠ్యపుస్తకం అంతర్ లక్షణాలు ఏంటంటే మనకి భాష, రచన, సాహిత్యం ఇవి అంతర్ లక్షణాల కింద వస్తాయన్నమాట. అంతర్ లక్షణాలు ఏంటంటే భాష, రచన, సాహిత్యం. క్షుణ్ణ పఠనానికి ప్రధాన వాచకం అనేది తప్పనిసరి అండి. అలాగే విస్తార పఠనాన్ని అలవాటు చేయడానికి ఉపకరించే సాధనం ఏదంటే ఉపవాచకం అవుతుంది. విస్తార పఠనాన్ని అలవాటు చేయడానికి ఉపకరించే సాధనం ఏంటంటే ఉపవాచకం అవుతుంది. వాచకం అంటే భాషా జ్ఞానాన్ని పెంపొందిస్తే ఉపవాచకం విషయ అవగాహన పెంపొందిస్తుంది. అంటే టెక్స్ట్ బుక్ అనేది భాషా జ్ఞానాన్ని పెంపొందిస్తే ఉపవాచకం అనేది విషయ అవగాహనను పెంపొందిస్తుంది. వాచకానికి సహాయకారిగా ఉపవాచకాన్ని 6వ తరగతి నుంచి అభ్యసింపజేయాలని ప్రభుత్వం భావించింది. మనకి 6th క్లాస్ నుంచి ఉపవాచకం అనేది ఉంటుందన్నమాట. భాషా వాచకాల్లో మన సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ప్రతిబింబించే ప్రాచీన ఆధునిక సాహిత్య పాఠ్యాంశాలు ఉండాలి. భాషా వాచకాల్లో మన సంస్కృతి సంప్రదాయాలు, ఆచార్య వ్యవహారాలు ప్రతిబింబించే ప్రాచీన ఆధునిక సాహిత్య పాఠ్యాంశాలు ఉండాలి. నెక్స్ట్ దానికి సంబంధించి బిట్స్ అనేవి మనకి ఇవ్వడం జరిగిందండి. ఆ బిట్స్ అనేవి కూడా మనం ఒకసారి చూసుకుందాము. ఇక్కడ చూడండి, ఫస్ట్ది ఎలా అయితే శరీర రక్షణ ద్వారా శరీరం దృఢపడుతుందో, శిక్షణ ద్వారా బుద్ధి పదునెక్కుతుందో, ఆత్మ వికాసం కూడా దానికి తగ్గ అభ్యాసాన్ని ఇవ్వడం ద్వారానే సాధ్యమవుతుంది అని నిర్వచించింది ఎవరు? ఈ నిర్వచనం ఎవరు ఇచ్చారు?
ఇంక చూడండి ఎలా అయితే శరీర రక్షణ ద్వారా శరీరం దృఢపడుతుందో, శిక్షణ ద్వారా బుద్ధి పదునెక్కుతుందో, ఆత్మ వికాసం కూడా దానికి తగ్గ అభ్యాసనాన్ని ఇవ్వడం ద్వారానే సాధ్యమవుతుందని నిర్వచించింది ఎవరని అడుగుతున్నారు. మనకిక్కడ చూడండి కొమర్రాజు లక్ష్మణరావు, మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. ఈ నలుగురిలో ఎవరు ఈ నిర్వచనం ఇచ్చారని అడుగుతున్నారు. మనకిక్కడ ఆప్షన్ 2 అండి. మహాత్మా గాంధీ. ఎలా అయితే శరీర రక్షణ ద్వారా శరీరం దృఢపడుతుందో, శిక్షణ ద్వారా బుద్ధి పదునెక్కుతుందో, ఆత్మ వికాసం కూడా దానికి తగ్గ అభ్యాసం ఇవ్వడం ద్వారానే సాధ్యమవుతుందని నిర్వచించింది ఎవరంటే మహాత్మా గాంధీ. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. స్కిప్ చేయకండి వీడియో మాత్రం. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు అని అడుగుతున్నారు. ఫస్ట్ ఆప్షన్ చూడండి ఆగస్టు 10, రెండో ఆప్షన్ ఆగస్టు 29, ఫిబ్రవరి 21, ఫిబ్రవరి 29. ఎప్పుడు మనం అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం జరుపుకుంటామని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. ఫిబ్రవరి 21న మనం అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, రాజ్యాంగం ప్రకారం విద్య ఏ జాబితాలో పొందుపరిచారు? మనకి రాజ్యాంగం ప్రకారం విద్య ఏ జాబితాలో పొందుపరిచారు అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి రాష్ట్ర జాబితా, 2 ఉమ్మడి జాబితా, 3 కేంద్ర జాబితా, 4 ప్రత్యేక జాబితా. మనకి ఏ జాబితాలు చేర్చారు విద్యా రంగాన్ని రాజ్యాంగ ప్రకారం అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. ఉమ్మడి జాబితాలో చేర్చడం జరిగింది. రాజ్యాంగం ప్రకారం విద్య అనేది ఉమ్మడి జాబితాలో పొందుపరిచారు. నెక్స్ట్, ద్వితీయ భాషగా తెలుగును అభ్యసించే వారికి ఉపవాచకం ఏ తరగతిలో పరిచయం చేస్తారు? ద్వితీయ భాషగా తెలుగును అభ్యసించే వారికి ఉపవాచకం మనం ఏ తరగతిలో పరిచయం చేస్తామని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి 6వ తరగతి, 2 7వ తరగతి, 3 8వ తరగతి, 4 9వ తరగతి. మనం ఏ తరగతిలో మన ఉపవాచకాన్ని పరిచయం చేస్తామని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. మనకి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. 8వ తరగతిలో మనకి 8వ తరగతి మనకి ద్వితీయ భాషకు తెలుగును అభ్యసించారు ఉపవాచకం ఏ తరగతిలో అంటే మనకి ఆప్షన్ 3 అవుతుంది. ఒకసారి మళ్ళీ మనం ఒకసారి చూద్దాం చూడండి. ఇక్కడ మనకి తప్పు పడ్డదండి. 6వ తరగతి నుంచి మనం ఉపవాచకాన్ని మనం పరిచయం చేస్తాము. విద్యార్థుల్లో చతుర్విధ భాషా నైపుణ్యాలు ఎలా వృద్ధి చెందుతాయి? విద్యార్థుల చతుర్విధ భాషా నైపుణ్యాలు ఏ విధంగా మనకి వృద్ధి చెందుతాయని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి ఇతిహాసాల వలన, పురాణాల వలన, ఉపవాచకాల వలన, వాచకాల వలన. విద్యార్థుల్లో చతుర్విధ భాషా నైపుణ్యాలు ఎలా వృద్ధి చెందుతాయని అడుగుతున్నారు. ఈ 4గింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. వాచకాల వలన. విద్యార్థులు చతుర్విధ నైపుణ్యాలనే భాషా నైపుణ్యాలు మనకి వాచకాల ద్వారా వృద్ధి చెందుతాయి. నెక్స్ట్, భాషా ప్రయోగశాలలో ఉండే గదులు ఎన్ని? భాషా ప్రయోగశాలలో ఉండే గదులు ఎన్ని అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి 2, రెండోది 5, మూడోది 3, నాలుగోది 6. భాషా ప్రయోగశాలలో ఉండే గదులు ఎన్ని? భాషా ప్రయోగశాలలో ఉండే గదులు ఎన్ని అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఫస్ట్ ఇది మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. 3 భాషా ప్రయోగశాల ఉండే గదులు ఎన్నండి? 3. రికార్డింగ్తో పాటు అన్ని శ్రవణ అరలోని విద్యార్థులతో మాట్లాడడానికి సౌకర్యాలు ఉండే అర ఏది? రికార్డింగ్తో పాటు అన్ని శ్రవణ అరలలోని విద్యార్థులతో మాట్లాడడానికి సౌకర్యాలు ఉండే అర ఏదని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి శ్రవణ అర, రెండోది నియంత్రణ అర, 3 సలహాదారు అర, 4 పర్యవేక్షణ అర. ఈ 4గింట్లో ఏదంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. సలహాదారు అర. రికార్డింగ్తో పాటు అన్ని శ్రవణ అరలోని విద్యార్థులతో మాట్లాడడానికి సౌకర్యాలు ఉండే అర సలహాదారు అర. లక్క పెడతలు పేరుతో పిల్లలు పాటలు రాసినది ఎవరు? లక్క పెడతలు అనే పేరుతో పిల్లల పాటలు రాసినది ఎవరని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి అయ్యప్ప దీక్షితులు,
నెక్స్ట్ చింతా దీక్షితులు, 3 దేవులపల్లి కృష్ణశాస్త్రి, 4 రావూరి భరద్వాజ్. ఈ నలుగురిలో ఎవరు లక్క పిడతలు పేరుతో పిల్లల పాటలు రాసిన వారని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 చింతా దీక్షితులు గారండి. లక్క పిడతలు అనే పేరుతో మనకి పాటలు రాసిన వాళ్ళు చింతా దీక్షితులు గారు. నెక్స్ట్ కుక్క గాడిద కథ వల్ల విద్యార్థులు తెలుసుకునే నీతి ఏది? కుక్క గాడిద అనే లెసన్ వల్ల విద్యార్థులు తెలుసుకునే నీతి ఏదని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, కలిసి ఉంటే కలదు సుఖం. 2 చెడ్డవారితో చెలిమి చేయకు. 3 ఎవరి కర్తవ్యాన్ని వారు నిర్వహించాలి. నెక్స్ట్ 4 ఆపదలు ఆదుకున్నవాడే నిజమైన మిత్రుడు. దీనివల్ల మనకి ఈ కథ ద్వారా మనం ఏ నీతిని తెలుసుకుంటామని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. ఎవరి కర్తవ్యాన్ని వారు నిర్వహించాలి. కుక్క గాడిద కథ వల్ల మన విద్యార్థులు తెలుసుకున్న నీతి ఏంటంటే ఎవరి కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వహించాలని తెలుసుకుంటారండి. నెక్స్ట్ కురుస్తుంది కురుస్తుంది వాన భలే కురుస్తుంది. కురుస్తుంది కురుస్తుంది వాన భలే కురుస్తుంది. ఈ పాట విద్యార్థుల్లో ఏ నైపుణ్యాన్ని వృద్ధి చేస్తుంది? కురుస్తుంది కురుస్తుంది అనే కురుస్తుంది కురుస్తుంది వాన భలే కురుస్తుంది. ఈ పాట విద్యార్థులు ఏ నైపుణ్యాన్ని వృద్ధి చేస్తుందని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, పరిసరాల జ్ఞానాన్ని వృద్ధి చేస్తుంది. రెండోది భాషణ నైపుణ్యాన్ని వృద్ధి చేస్తుంది. 3 పఠన నైపుణ్యాన్ని వృద్ధి చేస్తుంది. 4 ప్రదర్శన నైపుణ్యాన్ని వృద్ధి చేస్తుంది. ఈ 4 ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. భాషణ నైపుణ్యాన్ని వృద్ధి చేస్తుంది. కురుస్తుంది కురుస్తుంది వాన భలే కురుస్తుంది అని ఈ పాట విద్యార్థుల్లో భాషణ నైపుణ్యాన్ని వృద్ధి చేస్తుంది. ఇదని మనకి ఈరోజు వీడియోకి సంబంధించి. మళ్ళీ రేపు మనం దీని కంటిన్యూషన్ అనేది చెప్పుకోవడం జరుగుతుందండి. మనకి 7th లెసన్‌కి సంబంధించి. వీడియో గాని నచ్చితే లైక్ చేయండి. కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఒకసారి చెక్ చేయండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి మనము చెప్పుకోవడం జరుగుతుంది. డీఎస్సీ నోటిఫికేషన్ కూడా మనకి ఇచ్చేస్తారండి త్వరలో. కాబట్టి అందరూ కూడా మంచి ప్రణాళిక వేసుకొని అందరూ కూడా బాగా చదవండి. నేను డైలీ డీఎస్సీకి సంబంధించి వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటాను. ఒకసారి చెక్ చేయండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి మనం చెప్పడం జరుగుతుంది మన ఛానల్‌లో. ఖచ్చితంగా ఒకసారి ఛానల్ చెక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ అసలు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వెంటనే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. చదవడానికి వీలుగా ఉంటుందండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్. లైక్ చేయండి. నాకు టైం లేకపోయినా మీకోసం నేను టైం కేటాయించి చెప్పడం జరుగుతుందండి. ఒకవైపు డ్యూటీ చేసుకోవాలి. మీకు కూడా బిట్స్ చెప్పాలి కాబట్టి నాకు అసలు టైం సెట్ కావట్లేదు. అయినా చెప్తున్నాను. కాబట్టి లైక్ చేసి సపోర్ట్ చేయండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ డైలీ చెప్తుంటానండి. దీనికి ముందు మన సైకాలజీ బిట్స్ అనేవి చాలా చేసాము మన ఛానల్‌లో. ఒకసారి ప్లేలిస్ట్ అనేది ఒకసారి చెక్ చేయండి. అందులో సైకాలజీ బిట్స్ అయితే చాలా ఎక్కువ చేశాను. అలాగే తెలుగు కూడా చేశాను. ఒకసారి చెక్ చేయండి. ఓకే అండి. రేపు మన వీడియోకి కంటిన్యూషన్ చెప్పుకుందాము. ఓకే అండి. థ్యాంక్ యూ.